ఏళ్ల తరబడి వెతికిన తరువాత చివరకు అతను కనుగొనాలనుకున్న గుహ దగ్గరకు చేరాడు. గుహ అంతటా చిందరవందరగా ఉన్న బంగారం చూసి అతని కళ్లంతా విస్తరించాయి. మెరిసే నాణేల మీద నడవడం ఆనందంగా అనిపించిన లోపల ఒక మహా డ్రాగన్ నిద్రిస్తున్నందున అతను జాగ్రత్తగా అడుగులు వేశాడు. అతని నిజమైన లక్ష్యం బంగారం కాదు, ఇవన్నింటికంటే విలువైన ఒక రహస్య వజ్రం. అది సాధారణ క్రిస్టల్లా ఉండదని అతనికి తెలుసు. కాని అంతటి సంపద మధ్య దాన్ని వెతకడం అంటే ధూళి సముద్రంలో సూది వెతికినట్టే. అకస్మాత్తుగా అతని కాలు జారిపడి బంగారంతో నిండిన ఒక పెద్ద గుట్ట కూలిపోయింది. అదే గుట్టలో డ్రాగన్ నిద్రిస్తున్నది. భయంతో ఒక రాతి స్తంభం వెనుక దాక్కున్నాడు. ఇప్పుడు డ్రాగన్ లేస్తే తన ప్రాణం పోతుందని అతనికి స్పష్టమైంది. జాగ్రత్తగా బయటికి తొంగి చూడగా డ్రాగన్ తోక కదిలింది. అది మేల్కొనబోతుందని అతనికి అర్థమైంది. వెంటనే తనను కనిపించకుండా చేసే మాంత్రిక ఉంగరాన్ని వేసుకున్నాడు. కాని డ్రాగన్ వాసన పట్టు అసాధారణంగా పదును. అది నిద్రలోనే అతని వాసన పసిగట్టి వెంటాడటం ప్రారంభించింది. తప్పించుకునే మార్గం లేదని తెలిసినప్పుడు ఉంగరం తీసి ప్రత్యక్షమయ్యాడు. డ్రాగన్ నవ్వింది భయంతో. అతను వెంటనే, నీ మహత్తు గురించి ఎన్నో కథలు విన్నాను, నీ అందమైన కళ్ళను చూడడానికే వచ్చాను అన్నాడు. ఇది విని డ్రాగన్ సంతోషించి తన అసలైన రూపాన్ని చూపించింది. నిజానికి ఈ అపరమైన సంపదను చూసుకునే వ్యక్తిని అది వెతుకుతోంది. అప్పుడు అతని కంటపడింది. అతను వెతికిన ఆ వజ్రం డ్రాగన్ను పొగడ్తలు చేస్తూ నెమ్మదిగా దానివైపు నడిచాడు. కాని డ్రాగన్ అతని చేష్టను గ్రహించింది. అతను వజ్రం దగ్గరికి చేరగానే డ్రాగన్ అతన్ని గట్టిగా తోసిపడేసింది. అయినా వెనక్కి తగ్గకుండా అతను లేచి పరిగెత్తి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అతని ఆత్రతలో డ్రాగన్ గుహలోని ఒక స్తంభాన్ని కొట్టి వెదరగొట్టింది. బయట ఉన్న అతని స్నేహితులు శబ్దం విని డ్రాగన్ మేల్కొన్నట్లు గ్రహించారు. వెంటనే జాక్ను లోపలికి పంపి అతన్ని కాపాడమని నిర్ణయించారు.